307 ఎవరి మీద అంటే వాళ్ళ మీద అది ఉండకపోని ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు ధ్వంసమైంది. ఇంటిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ప్రజా సమూహం ఎక్కువై జరిగిన తోపులాటలో ఒక మఫ్టీలో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ అని చెప్పి ఎవరు చూడనులా, పోలీసును పట్టుకొని తొయ్యనులా, ఎవరో మామూలు సాధారణ గుడ్డలేసుకొని ఉన్నటువంటి వ్యక్తి కాలు తట్టుకొని కింద పడితే అతనికి చేతికి గాయమైతే ప్రసన్న కుమార్ రెడ్డి మీద హత్యాయత్నం ఆయన 307లో కేసులో పెట్టారు. అదేవిధంగా నగర అధ్యక్షుడు బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ అతనికి సంబంధమే లే, ఆ జనంలోనే ఉన్నాడు. అతను ఉంటే అతని మీద 307. మరి ఈ విధంగా కనపడ్డ వాళ్ళందరి మీద మీరు 307లు పెట్టుకుంటా పోతే ఆలోచన ఏమిటి మీది? ఎవరు మాట్లాడకూడదని ఎవరు మాట్లాడటంలో మొన్న చూసాం. రౌడీ రాజ్యం, రౌడీలు రాక్షసులు మాదిరి తయారై ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ జనాల్ని కానీ ఊళ్ళల్లో బెదిరిస్తా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశానికి రాకుంటే, మా రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి రాకుంటే మీరు ఇబ్బందులు పడతారు, మీరు అన్యాయం అయిపోతారు. ఎవరయ్యా ఈ రౌడీ షీటర్లు? ఎక్కడి వాళ్ళు మామూలు మన జనంలో నుంచి వచ్చిన వాళ్ళే, మామూలు వాళ్ళండి. ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగం ఉంది అని అనుకొని భావించిన రాజకీయ నాయకులు అయితే ఉండారో, ముఖ్యంగా రూరల్ శాసనసభ్యులు లాంటి వాళ్ళు ఈ రౌడీలను అండ చేసుకొని అధికారుల్ని భయపెడతా, అదేవిధంగా ప్రజల్ని భయపెడతా, కొట్టిస్తా, కేసులు మేమే మా జనమే కొట్టారు అని చెప్పి బహిరంగంగా సమాధానం వాళ్ళు పత్రికల్లో చెప్పగలిగిన స్థాయికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఈ రౌడీ షీటర్లు తయారవుతూనే ఉంటారయ్యా. పేదవాళ్ళండి వాళ్ళు. మీరు అనుకుంటున్న ఈ రౌడీ షీటర్లు అందరూ అన్నానికి దొరక్కున్నటువంటి పేదవాళ్ళు. తాత్కాలిక ఆదాయాల కోసమో లేకపోతే శాసనసభ్యుడు మన భుజం దడుతున్నాడని చెప్పి వాళ్ళు తయారయ్యి ఎవరిని బట్టే వాళ్ళని పీడిస్తా కొడతా వాళ్ళు ఒక పెద్ద రాజులాగా తయారైపోయి ఎవరినైనా చంపేస్తామనే కథకు వచ్చారంటే కారణం ఎవరు? మరి ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం, మీరు చాలా సైలెంట్గా ఉంటారు సార్. మీరు త్వరలోనే మీ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఈ నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఈ రౌడీ షీటర్లు ఎక్కడి వాళ్ళు, ఎవరితో నడిచారు, ఎవడు చెప్తే కొట్టారు, ఎవడు చెప్తే ఆడవాళ్ళని భయపెట్టారు, ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసి ఒక్కసారి జనాన్ని ముందు ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఆ ఎవరో హోంమంత్రిగా ఆమె పార్టీగా ఉండి ఆమె ఏదో అక్కడ వాళ్ళ వ్యవస్థల గురించి ఆ మీటింగులు పెట్టుకుంటుంటే ఆ తల్లిని కూడా లాగేశారు దీంట్లో బురదలోకి. ఆమెకి సంబంధం మాకే సంబంధంలా, మేము పెట్టిన పేరోళ్ళ కాగితాలు వెనక్కి వచ్చేసాయి, పోలీసు వాళ్ళు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి మాకు సంబంధంలా. హోంమంత్రి ఇచ్చినట్టుందని హోంమంత్రి స్థాయికి ఆమె పక్కకి చేయి చూపించగలిగినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రౌడీ షీటర్లకి అసలు అధినాయకులు ఎవరు ఒక్కసారి మీరు చెప్పాలని కోరుతున్నాం ఎస్పీ గారు. ఈ రౌడీ షీటర్లను పెంచింది ఎవరు? అసలు రౌడీ షీటర్లను మీరు రోడ్లో వదిలేసి ఎవరో బతుకు తెరువు కోసం వచ్చిన పేదవాళ్ళని లోపల పెట్టారండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రౌడీ షీటర్లకి ఈ రౌడీజాలకి ఈ 307 కేసులకి 320 అయినా పెట్టండి, ఇబ్బందిలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పనే లేదు. తప్పనిసరిగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎదురు నిలుస్తుంది. మేమందరం ముక్త కంఠంతో ఈరోజు కావల విషయం కానీ నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ అరాచక మూకల విషయం కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పోలీసు శాఖ చర్యలు తీసుకొని ప్రజలకి ధైర్యం కల్పించాలి, వాళ్ళకు భరోసా కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి.